బాగున్నావు. థ్యాంక్ యూ సార్. గదుందా? సార్ అదే అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉండటానికి రూమ్ ఉందా అని అడుగుతున్నాను. ఉంది సార్. అంతే. సార్ రూమ్ రెంట్ డీటెయిల్స్ అక్కర్లేదమ్మా, నేనే చెప్తాను. మనకి కొంచెం చీపులో తక్కువ ధరలో కావాలి. బడ్జెట్ ప్రాబ్లం అనమాట. ఏసీ లేకపోయినా పర్లేదు, ఫ్యాన్ మాత్రం గిర్రని తిరుగుతుండాలి. ఇకపోతే బెడ్ ఒకటి ఉంటే సరిపోద్ది, వాళ్ళే సర్దుకుంటారు. కొంచెం జాగ్రత్త చూసి చెప్పండి. సరే. అమ్మో, ఇక్కడ ఒప్పించాను సరే, అక్కడ వాళ్ళని ఒప్పించొద్దు. ఏమండి, ఇప్పుడే వస్తాను. సరే సార్. అమెరికా పాప మాత్రమే ఉంది, పాప తల్లి ఏమైందబ్బా? ఎటెళ్ళుంటుందబ్బా? అరే, మీ గురించి అనుకుంటున్నాను వచ్చారు. ఇప్పుడు ఏమైందని సామాన్య తల్లి గారు ఇట్ట కొట్టారు? ఆ రిసెప్షనిస్ట్ తో నువ్వేం చెప్తున్నావు? అంటే పెద్ద ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు, ఒక బెడ్ ఉంటే చాలు అని చెప్తున్నావు కదా? అంటే ఏసీ రూములు షార్టేజ్ అంటే క్వైట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. సూట్ రూమ్ ఉందా? ఎస్ మ్యామ్. ఫైన్, దెన్ బుక్ వన్ సూట్ రూమ్ ఫర్ మీ. ఏమండి సామాన్య తల్లి గారు, అసలే సమ్మరు, పైగా హాటు, వై సూటు? అంటే నా ఉద్దేశం ఎండాకాలం కదా, చెమటలు పడతాయని. You bloody idiot, I'm asking for the hotel suite. Can you call bellboy please? ఓకే మ్యామ్. అర్థం కాదు. ఏమండి, మనలో మనమాట సూట్ అంటే ఎట్లా ఉంటుందండి? నేను ఇంతవరకు చూడలేదు, వేసుకొని కూడా వేసుకోలేదు. సూట్ అంటే డ్రెస్ కాదు సార్, రూమ్. అయినా నాకు తెలుసు, రూమే అది. అద్దె ఎంత ఉంటది? 25,000 per day సార్. 25,000?